శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అరుణాయ నమః, అచలాయ నమః, రమణాయ నమః, రామకృష్ణాయ నమః, శ్రీదత్తగురుభ్యో నమః. మనం రోజుకొక శ్లోకం చొప్పున 100 శ్లోకాలు గల శ్రీ శంకర్లు రచించిన శివానంద లహరిలోని ఒక్కొక్క శ్లోకం చెప్పుకుందాం, బై హార్ట్ చేసుకుందాం. ఇందులో భాగస్థులైన వాళ్ళు దీన్ని ముముక్షువులకి అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేస్తే అందులో మీకు పుణ్యం లభిస్తుంది. ఎందుకంటే పరమాత్మ గురించి చెప్పడం కానీ చేయటం కానీ కదా, శ్రవణ మనన నిధిధ్యాసనం ఇవన్నీ కూడా మన్ని ముందుకు తీసుకుని వెళతాయి అన్నమాట. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. త్రైవేద్యం హృద్యం త్రిపురహరమాధ్యం త్రినయనం జటాభారోదారం చలదురగహారం మృగధరం మహాదేవం దేవం మయి సదయ భావం పశుపతిం చిదాలంబం సాంబం శివమతి విడంబం హృది భజే. త్రైవేద్యం హృద్యం త్రిపురహరమాధ్యం త్రినయనం జటాభారోదారం చలదురగహారం మృగధరం మహాదేవం దేవం మయి సదయ భావం పశుపతిం చిదాలంబం సాంబం శివమతి విడంబం హృది భజే. త్రైవేద్యం హృద్యం త్రిపురహరమాధ్యం త్రినయనం జటాభారోదారం చలదురగహారం మృగధరం మహాదేవం దేవం మయి సదయ భావం పశుపతిం చిదాలంబం సాంబం శివమతి విడంబం హృది భజే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. మనం అర్థం ప్రతిపదార్థం చెప్పుకుందాం. త్రయీ అంటే ఋగ్వేద యజుర్వేద సామవేదములు మూటి చేతను, వేద్యం అంటే తెలిసి కొనదగినవాడును. అంటే ఏం చేస్తున్నాం? నేను అనే ప్రకాశం సత్యం ఉంటే కదా దేన్నైనా మనం తెలుసుకోగలము, అవునా? అలాగే వేదాల్ని కూడా తెలుసుకొనదగినవాడు అంటే అందులో ఉన్న పరమాత్మ ఎలా ఉంటాడు అనేది మనం ఎందులో తెలుసుకోగలం? వేదాల్లోంచే కదా. అలాగా హృదయం అంటే హృదయ కమలమున వ్యక్తమగువాడును చెప్పుకున్నాం కదా. ఈశ్వర సర్వభూతానాం హృదయేశర్జన తిష్టతి. అందుకని హృదయంలో ఉన్న పరమాత్మని వ్యక్తమవుతాడు. ఎప్పుడూ నువ్వు తెలుసుకోవాలి అని అనుకున్నప్పుడు ఆయన వ్యక్తమవుతాడు. త్రిపురహరం అంటే స్థూల సూక్ష్మ కారణ శరీరములు మూటిని నశింపజేయువాడు. ఎలా నశింపజేస్తాడండి? జ్ఞానం అనేది హృదయంలో కలిగితే ఆ జ్ఞానం ద్వారా పరమాత్మని తెలుసుకుంటే ఈ 3 శరీరాలు తొలగిపోతేనే మోక్షం అనేది లభిస్తుంది కదా. 3 శరీరాలు ఉన్నంత వరకు మోక్షం దరిదాపులకి రాదు. అంటే పరమాత్మ జ్ఞానస్వరూపుడు. ఆ జ్ఞానాన్ని తెలుసుకోవడానికి మనస్సు కావాలి. మనస్సులో ఉన్నాడు కదా మరి, అందుకని ఆయన్నే మనస్సుని ప్రేరేపించి శుద్ధమైన మనస్సు ఉంటే పరమాత్మ అక్కడే ఉంటాడు. నశింపజేయువాడును, ఆద్యం సృష్టికంతకు మొదట ఉన్నవాడును,
త్రినయనం 3 కన్నుల వాడును. 3 కన్నులు అంటే ఏమిటో తెలుసు కదా, సాక్షి. ఇక్కడ సాక్షి అనేవి మనకి 2 కన్నులు బాహ్య ప్రపంచాన్ని చూస్తూ ఉంటాం. కానీ అంతర్సాక్షి ఒక ఆయన ఉన్నాడు కదా, ఈ 2 లేకపోయినప్పటికీ అంతర్సాక్షి అది 3వ కన్ను. ఎవరికీ తెలియదని అనుకుంటాం, కానీ 3వ కన్ను వాడు చూస్తున్నాడు కదా, అంటే సాక్షిత్వం ఇక్కడ ఉంది కదా. కాబట్టి పరమాత్మని 3 కన్నులు ఉన్నవాడు అని చెప్తారు. త్రినయనం. జటాభారోదారం, జటాజూటము చేత గంభీరమైన వాడును. ఇచలత్ అంటే కదులుచున్న, ఉర్రగా అంటే పాములనియడు, హారం పేరుగలవాడును. చలదురగహారం అన్నారు కదా. మృగధరం లేడిని దాల్చిన వాడును. మహాదేవం గొప్ప దేవుడు అంటే స్వప్రకాశరూపుడు. అందుకనే పరమాత్మని మహాదేవా అన్నారన్నమాట. దేవం అంటే ఆనందస్వరూపుడును. మయి నాయందు సదయభావం దయతో కూడిన అభిప్రాయము కలవాడును. అంటే పరమాత్మ ఎవ్వరికీ కూడా హాని చెయ్యడు కదా, అందరూ కూడా మోక్షంలోనికి వెళ్ళిపోవాలి అని ఆయన దయామయుడు. ఎన్ని తప్పులు చేసినా ఇంకా మంచివాడవుతాడులే, పర్వాలేదులే, అవునా, అలా ఆలోచిస్తూ ఉంటాడనమాట. గలవాడును. పశుపతి బ్రహ్మాదిలోక పాలకుడును. మనమందరం కూడా పశువులం కదా. పశువులు అంటే అజ్ఞానులు అని ఇక్కడ అర్థం. పశువులు అంటే వేరే వేరే విషయం కాదు. పశువులు అంటే అజ్ఞాని. అది చీమ దగ్గర నుంచి బ్రహ్మ వరకు కూడా అజ్ఞానమే. ఎప్పుడు పరబ్రహ్మని తెలుసుకోనంత వరకు కూడా మనం పశువులం. పరమాత్మ పశుపతి కదా. బ్రహ్మాది లోకముల లోకపాలకుడును. చిదాలంబం స్వరూపజ్ఞానమునకు సాధనమైన వాడును కదా. అంటే నేను అనే చిత్శక్తి లేకపోతే పరమాత్మని మనం తెలుసుకోలేము కదా. అది అతి విడంబం సమయానుసరణము కలవాడును. అంటే ఏ టైంలో వీళ్ళకి ఏది ఇవ్వాలి అనేది ఆయన పరమాత్మ ఇస్తాడు. సమయానికి అనుకూలంగా. అదే కదా, అనన్యాచింతయంతో మామ్యే జనా పర్యుతేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యహం. వాళ్ళకి ఏది కావాలో నేను ఇస్తాను సమయానుకూలంగా అని అంటాడు పరమాత్మ. సాంబం అంటే పార్వతీ సమేతుడును అగు శివం పరమేశ్వరుని హృది మనస్సున భజే సేవింతును. మళ్ళీ ఒకసారి సరే తాత్పర్యం తర్వాత చెప్పుకుందాం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.